అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో ఫుడ్డీస్లో ఒక భాగంగా మనం వచ్చాము. రోడ్ సైడ్ మన బిర్యానీ దగ్గర వచ్చాము. ఇక్కడైతే అన్లిమిటెడ్ బిర్యానీ, కేవలం 99 రూపాయలకి అన్లిమిటెడ్ బిర్యానీ. అదేవిధంగా ఇక్కడ ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. వీళ్ళ దగ్గర ఒక బిర్యానీ ఉంటుంది, అందుబాటు ఒక కూల్ డ్రింక్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అదే 99 రూపాయల్లో ఒక కూల్ డ్రింక్ కూడా ఫ్రీ. ఇక్కడ టేకే ఉంది, కూర్చొని తినడానికి ఉంది. అందరి దగ్గర బయట హోటల్ ఎలా ఉంటుందంటే ఒక వాటర్ బాటిల్ వాటర్ వేస్తారు, బట్ ఇక్కడ ఏంటంటే ఒక కుండలో వాటర్ వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాగా ఎండాకాలం, 45 డిగ్రీల సెల్సియస్ బాగా ఎండలు వస్తున్నాయి. సో అందుకని వీళ్ళు కుండలో చల్లటి వాటర్తో మనకి ఇక్కడికి వచ్చే కస్టమర్లకు అయితే అందించడం జరుగుతుంది. అదేవిధంగా బిర్యానీ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడానికి కూడా ఇక్కడ కూల్ డ్రింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీ కూల్ డ్రింక్, ఫ్రీ బిర్యానీ ప్లస్ కూల్ డ్రింక్ కేవలం 99 రూపాయలు మాత్రమే. సో ఈ ఆఫర్ మొత్తం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? మీ లాస్ట్ టైం ఇక్కడ చూసినప్పుడు వీళ్ళు ఒక చిన్న బోండా షాప్ అయితే పెట్టుకున్నారు, అదే పునుగుల షాపు, బజ్జీల షాప్ అది పెట్టుకున్నారు. సో మరలా ఇప్పుడు సడన్గా చూస్తే వీళ్ళు బిర్యానీ షాప్ పెట్టారు. సో ఇది ఎప్పటి నుంచి పెట్టారు, ఈ ఆఫర్ ఎందుకు ఇట్లా పెట్టారు, అదేవిధంగా కొండలో ఈ వాటర్ ఎందుకు పెడుతున్నారు? సో వాళ్ళ మాట్లాడి తెలుసుకుందాం రండి. మేడం నమస్తే. మేడం చెప్పాలన్నా, మొన్న మేము చూసాము ఇక్కడ ఒక పునుగుల బండి ఉంది, మళ్ళీ ఇంత సడన్ లోనే ఆ బిర్యానీ షాప్ ఎలా వచ్చిందంటారు? మాకు ఇంట్లో ఆర్థిక పరిస్థితి కొద్దిగా బాగాలేదు, దాని గురించి బిర్యానీ పాయింట్ పెట్టుకున్నాము. బిర్యానీ పాయింట్ పెట్టుకున్న దగ్గర నుంచి రోజు 8,000 అమ్ముతున్నాం. దానిలో ఖర్చులు పోను రోజు ఒక 1,000 రూపాయలు మిగులుతున్నాయి. 8,000 బిజినెస్ వస్తుంది అంటే సుమారు ఎన్ని ప్లేట్లు వెళ్తున్నాయి అంటారు? 80 ప్లేట్లు వెళ్తున్నాయి. 80 ప్లేట్లు వెళ్తున్నాయి. 80 ప్లేట్లు అంటే 8,000 నడుస్తున్నది. 8,000 అంటే ఖర్చు పోను రోజు 1,000 రూపాయలు మిగులుతున్నాయి. రోజు 1,000 రూపాయలు మిగులుతున్నాయి. అంటే మొన్న దగ్గర ఒక పునుగుల బండి ఉంది, పునుగుల బండి ఎందుకు మార్చేశారు? మళ్ళీ ఇప్పుడు బిర్యానీ షాప్ ఎందుకు వచ్చింది ఇక్కడ? అంటే ఎండాకాలం అది కొద్దిగా తక్కువ నడుస్తుంది అన్న. ఇప్పుడు అన్ సీజన్ మాకు, ఇప్పుడు అన్ సీజన్లో మేము కూడా గెటన్ అవ్వాలంటే కొద్దిగా మళ్ళీ ఏదైనా పెట్టుకోవాలని ఆలోచన వచ్చింది. అందుకని చెప్పి బిర్యానీ పాయింట్ పెట్టుకున్నాం. అప్పుడు ఈ ఖర్చు దానిలోంచి ఆ ఖర్చుకి వెళ్తుంది అనమాట. అప్పుడు రెండు మేము నడిపించగలుగుతాము. దీనిలో వచ్చే ఈ 1,000 రూపాయల లాభాన్ని మిర్చి బండి మీద పెడతాం అనమాట. అది అంటే ఆ మిర్చి బండిలో వచ్చే అంత లాభం దీంట్లో వస్తుందంటారా? అంటే అంత లాభం రాకపోవచ్చు, కానీ మాకు చేయూతనిస్తుంది అది. అది అంటే మన దగ్గర ఇప్పుడు ఏమేమి ఉన్నాయి బిర్యానీ ఏమేమి రకాల బిర్యానీ ఉన్నాయి? గ్రేవీస్ ఏమి ఉన్నాయి? పార్సిల్స్ ఉన్నాయా, లేకపోతే టేకే ఇక్కడ తినడానికి వీలుందా? చెప్పండి మీరు. లిమిటెడ్ బిర్యానీ అన్న 100 రూపీస్, పార్సిల్ అయితే 120. చికెన్ దమ్ బిర్యానీ ఉన్నది, గ్రేవీ ఉన్నది, పెరుగు చట్నీ ఉన్నది, అది కుండ వాటర్ ఉన్నాయి. మనం బయట చాలా షాపులు చూస్తూ ఉంటాము, ఏది మన రోడ్ సైడ్ మీరు ఎట్లా పెట్టారో చాలా షాపులు చూస్తూ ఉంటాము, ఏదో వాటర్ ఇచ్చామన్నట్టుగా ఉంటుంది. మరి మీరు ఏంది కుండలో వాటర్ పెట్టారు? కుండలో అయితే ఎండాకాలం వాటర్ చల్లగా ఉంటాయి. ఇప్పుడు మా జనాలకు కూడా ఈ ఎండాకాలం చల్లగా ఉంటుంది, దాని గురించి ఆరోగ్యం కూడా బాగుంటుంది కుండ వాటర్ అయితే. అది ఈ వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్లో తాగి ఆరోగ్యాలు కూడా సరిగ్గా ఉండవు. కుండ వాటర్ అయితే మనకి ఫెసిలిటీగా ఉంటుంది, ఆరోగ్యం బెనిఫిట్ కూడా బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. అది అంటే మీ ఏరియాలో చాలా బిర్యానీ షాపులు ఉన్నాయి, మీ బిర్యానీ షాప్కి ఎందుకు రావాలంటారు? అది కస్టమర్ మన బిర్యానీ తిన్నాక చాలామంది బాగుందని చెప్తున్నారు, రెస్టారెంట్ కన్నా కూడా బాగుందని చెప్తున్నారన్న. అది మేము చెప్పుకోవడం కాదు, మీరు తినేటోళ్ళని కూడా ఒకసారి అడుగుదాం. తినే వాళ్ళని కూడా ఎలా ఉందని అడుగుతాము, వాళ్ళ రివ్యూ బట్టి మేము రివ్యూ ఇస్తాము. సో మీ బిర్యానీ షాప్కి ఎందుకు రావాలంటారు ఒక మాటలో? మా దగ్గర బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ కూడా ఆఫర్ ఉన్నది. ఎందుకు పెట్టారు కూల్ డ్రింక్ ఆఫర్? ఎండాకాలం గురించి పెట్టినాం అంతేగాని అది ఫేమస్ అవ్వాలని కాదు. ఎండాకాలం బిర్యానీతో పాటు ఒక కూల్ డ్రింక్ ఇస్తే బాగుంటుందని కూల్ డ్రింక్ పెట్టినాం. అంటే కూల్ డ్రింక్ ఎక్స్ట్రా ప్రైజ్ చేస్తారా లేదా? అట్లా ఏం లేదన్న, ఎక్స్ట్రా ప్రైజ్ ఏమి ఉండదు దానికి, ఫ్రీనే. అది ఇక్కడ తింటే అది ఫ్రీ 100 రూపీస్ అంతే. కూల్ డ్రింక్ బాటిల్ అది ఫ్రీ, బిర్యానీతో కలిసి ఇస్తున్నారు 100 రూపాయలు, అదేనా? సో అదేవిధంగా ఇప్పుడు ఈ చిన్న బండికి ఎవరైతే ఓనర్ ఉన్నారో, ఓనర్లు ఇప్పుడు మనం వాళ్ళ వైఫ్తో అయితే మాట్లాడాము, ఇప్పుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ఈ అయితే మనం లాస్ట్ టైం కూడా చూసుంటాము, ఒక ఇక్కడ ఇదే ప్లేస్లో పునుగుల బండి గురించి మాట్లాడాము. గత 23 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ మిర్చి బండి అనేది నడిపిస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఇదే ప్లేస్లో వీళ్ళు ఒక బిర్యానీ సెంటర్ అయితే నడిపిస్తున్నారు. సో వీళ్ళకి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో ఈ అన్నటి తెలుసుకుందాము. అన్న చెప్పన్నా. ఈ ఆలోచన అంటే మా మధ్యాహ్నం అంతా రైస్ ఐటమ్స్ బాగా అడుగుతున్నారు. రైస్ ఐటమ్స్ అడిగేదానికి ఏం చేస్తున్నా అంటే సాయంత్రం 3 తర్వాత స్నాక్స్ పెడుతున్నాం. మార్నింగ్ 12 గంటల నుండేమో 3 గంటల వరకు బిర్యానీ పెడుతున్నాం. అది ఎందుకంటే జనాలు ఆకలితో వస్తారు కాబట్టి మనకు తక్కువ రేట్లోనే మన బిర్యానీ క్వాలిటీ ఇస్తున్నాం. అది మనకు పబ్లిక్ కడుపు నిండా పెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది కాబట్టి పెట్టగలుగుతున్నది.
వాళ్ళు ఎంత తింటే అంత పెడుతున్నా, వాళ్ళు కావాల్సినంత వేస్ట్ చేయొద్దండి, కావాల్సినంత తినండి. అది ఇది అంటే మామూలు చాలా రెస్టారెంట్ ఉంటాయి, కేవలం 99 రూపాయలు బిర్యానీ అంటారు, మీరు అన్లిమిటెడ్ ఎందుకు పెట్టారు? అన్లిమిటెడ్ అంటే కొంతమంది దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు. అందరూ మనం చిన్న పెద్ద కలుపుకొని పోతేనే మనకు వ్యాపారం. ఒకటే మనకు పెద్దవే కావాలి అనుకుంటే కాదు, వ్యాపారం చేయలేము రోడ్ల మీద. అందుకని చిన్నవాళ్ళు తినాలి, పెద్దవాళ్ళు తినాలి, అందరు కడుపుని ఉండాలి, అందరూ బాగుందని చెప్పుకోవాలి. వాళ్ళే చెప్పుకోవాలి, మనం చెప్పడం కాదు, వాళ్ళు చెప్పుకుంటేనే దానికి అందం. అది అంటే అన్లిమిటెడ్ పెట్టినా సరే మీరు ఒక కూల్ డ్రింక్ కూడా ఫ్రీ ఇస్తున్నారు, మేము ఉన్నాము, ఎందుకు ఇస్తున్నారు అది? అదంటే ఇప్పుడు కొంతమంది వాటర్ తాగొచ్చు, కొంతమంది బిర్యానీ తింటప్పుడు కూల్ డ్రింక్స్ కంపల్సరీ అడుగుతారు. దానివల్ల ఏం చేస్తున్నారంటే 10 రూపాయలు 10 పోయింది కదా ఏముంది అన్నట్ల వాళ్ళకి ఆఫర్గా ఉంటుంది, తినడానికి తృప్తిగా ఉంటుంది అన్నట్ల 10 రూపాయలు కూల్ డ్రింక్స్ కానీ ఇస్తున్నాం. అంటే దాంట్లో కలిసి కలిసి ఒకటే రేట్ 100 రూపాయలు కదా, లేకపోతే ఎక్స్ట్రా తీసుకుంటారు ప్రైస్? రేట్ అది 100 రూపాయలే, దానికి మనకు ఎక్స్ట్రా రేట్ ఏం లేదు, ఒకటే రేట్ అంతవరకే. ఎక్స్ట్రా మనకు రూపాయి కానీ అవసరం లేదు. వాళ్ళు కడినట్టు తినేసి మనస్ఫూర్తిగా తినికొచ్చి చాలు అనే వరకు తింటేనే నాకు తృప్తి. ఓకే, బిర్యానీ ప్లస్ ఒక కూల్ డ్రింక్ కలిపి 99 రూపాయలు మాత్రమే. అంతే. అది అంటే మీ గలీలో ఇప్పుడు ఇదే ఏరియాలో చాలా ఉన్నాయి ఇలా చిన్న చిన్న బండ్లు, సో మీ బండి దగ్గరికి ఎందుకు రావాలంటావు? ఎందుకు రావాలంటే వాళ్ళకి నచ్చాలి, మనకు నచ్చడం కాదు, పబ్లిక్ తినే వాళ్ళకి నచ్చాలి. బాగుంది మన దగ్గర, పొలం చోటకు పోతే బాగుంది అంటే రెస్టారెంట్ లాగా ఉన్న బిర్యానీ ఉన్నట్లు ఉంది అని తినే వాళ్ళే చెప్తున్నారు మనకు. మనం చెప్పుకుని పబ్లిక్ సీట్ చేసుకోవడం కాదు, పబ్లిక్ చెప్పేది మనం వినాలి, వాళ్ళకి నచ్చినట్లు మనం ఇవ్వాలి. దాన్ని బట్టి అది చేయగలుగుతామా లేదన్నట్ల చూద్దామన్నట్టు పెడుతున్నా. అది చేయగలుగుతామా లేదంటే తర్వాత విషయం. అది ఫస్ట్ అయితే పబ్లిక్ తినబెట్టాలి కడుపునిండా. మనస్ఫూర్తిగా తినేది రైస్ ఒకటే చాలు అనే ఐటమ్స్ వచ్చేది ఒక రైసే, మిగతా నువ్వు ఏది అడిగినా చాలు అని ఎవరు అనరు. అది సో గత వారం నుంచి మీరు ఇక్కడ బిజినెస్ నడుపుతున్నారు, ఎలా ఉంది ఇక్కడ గ్రోత్ ఎలా ఉంది? పర్లేదు, ఇప్పుడు వస్తున్నారు కాబట్టి ఏంటంటే వస్తున్నారు, తింటున్నారు, బాగుందన్న బిర్యానీ సాయంత్రం పూట పెడతామని అడుగుతున్నారు. లేదన్నా మనకు సాయంత్రం 3 గంటలకు స్నాక్స్ పెడుతున్నాం, 3 గంటల వరకు మనకు బిర్యానీ ఉంటుందని అని చెప్తున్నాం. అది అందువల్ల ఏమవుతుంది, 3 గంటల వరకు లంచ్ టైం కాబట్టి ఆ టైంలో ఏమన్నా చిన్న పెద్ద ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, పిల్లలు స్టూడెంట్స్ పిల్లలు కన్నా ఆకలి కొని వస్తుంటారు. ఆ టైం వరకు మనం అది పెట్టినా రైస్ పెడితే నడుస్తుంది అన్నట్టు లెక్కలో బిర్యానీ రైస్ క్యాన్సిల్ చేసుకొని బిర్యానీ పెట్టినా ఓన్లీ 100 రూపీస్కి బిర్యానీ. అది సుమారు ఎన్ని ప్లేట్లు వెళ్తున్నాయి ఇప్పటి వరకు? అది నాకు 80 ప్లేట్ల దాకా వెళ్తుంది, 80 ప్లేట్లు వెళ్తున్నాయి ఇప్పటి వరకు. అది పెట్టి వారం అయింది కదా, అంతవరకు వెళ్తుంది. దాని తర్వాత పెరగచ్చు, అది బాగుందని వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ పెరుగుతుంది. నువ్వు పెట్టని వారానికి 80 ప్లేట్లు ఎవరు అమ్మలేరు అంత తొందరగా. అందువల్ల మనకు బాగుంది కాబట్టి వస్తున్నారు, పబ్లిక్ తింటున్నారు, బాగుందని చెప్పుకుంటున్నారు, వాళ్ళే చెప్పుకొని వస్తున్నారు. అది మనం చూస్తూ ఉంటే చాలా రెస్టారెంట్లు ఇలా ఇట్లా రోడ్ సైడ్ ఉండే రెస్టారెంట్లు చిన్న చిన్న బండిల దగ్గర ఇస్తే జగ్గులో వాటర్ ఇస్తారు, లేకపోతే మామూలుగా కొన్ని దగ్గర వాటర్ కూడా ఎవరు హ్యాండ్ వాష్ వాటర్ తాగి వెళ్తారు. సో మీరు ఏంది ప్రత్యేకంగా కుండలో వాటర్ పెట్టారు? వచ్చే మనిషికి ఆరోగ్యానికి మంచిది కుండ. నువ్వు ఎన్ని ఫ్రిడ్జ్లో నీళ్ళు తెచ్చిపెట్టినా ఈ నీళ్ళకి సంబంధించినది ఏది లేదు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే కుండలు ఉన్నంత ఆరోగ్యంగా నీళ్ళు దేంట్లో ఉండదు. మనం ఈ ఫ్రిడ్జ్లో ఐస్ తాగాలి, కూల్ డ్రింక్స్ తాగాలి అనుకుంటాం, కానీ అది వేస్ట్. అది కుండలో ఉన్న వాటర్ తాగి చూడు, నువ్వు ఐస్ నీళ్ళు తాగి చూడు. ఐస్ నీళ్ళు తాగి ఇంత 10 నిమిషాలకే వాటర్ తాగాల్సి వస్తుంది. కుండ నీళ్ళు తాగి అరగంట వరకు నీళ్ళు వాటర్ తాగాల్సిన పని ఉండదు. అట్లా అందుకని కుండ నీళ్ళు పెట్టినది. పబ్లిక్ ఆరోగ్యం మనకు ముఖ్యం. అది సో ఫైనల్గా ఒక మాటలో బిర్యానీస్ 2 హండీలు అమ్ముతున్నావు కదా, ఏమన్నా కొంచెం లేనోళ్ళు వస్తూ ఉంటే ఏమైనా ఇస్తూ ఉంటారు? వాళ్ళకి ఇప్పుడు అయ్యా లేదా అంటే ఒక 10 రూపాయలు తక్కువ ఉందా తీసుకోమని పెట్టేస్తానికి. ఎందుకంటే కడుపు గాలి వస్తుంటారు, ఉండొచ్చు లేకపోవచ్చు దానికి. అట్లా తినేవో నా దగ్గర ఇప్పుడు ఇంకొకటి మాట చెప్తా, సంవత్సరం వరకు పెట్టిన ఒక అబ్బాయి, ఒక్క సంవత్సరం ఫ్రీగా డబ్బులు లేవంటే సంవత్సరం వరకు తిని ఆ అబ్బాయి సంవత్సరం వరకు తిన్న తర్వాత ఆ అబ్బాయి వచ్చి కలిసి కాలు పట్టుకోవడానికి వచ్చాడు. అన్నా నా దగ్గర డబ్బులు లేదు, సంవత్సరం తిండి పెట్టేవన్నా నువ్వు నాకు, నేను బెంగళూరులో ఉద్యోగం వచ్చింది, నేను పోతున్నానా, నా టైం బాగుంటే వచ్చి మీ డబ్బులు మీకు ఇస్తాను, ఏంది చాలా అన్న, మాకు దేవుళ్ళలాగా నువ్వు చూసావు, రోడ్డు మీద ఉన్నా కానీ ఏ రోజు ఏ మాట అనలేదన్నా, మాకు అది చాలన్నా అన్నాడు. ఆ అబ్బాయి వచ్చి ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు, మేము అడగలే అబ్బాయిని. ఆ అబ్బాయి వచ్చి ఒప్పుకొని బెంగళూరు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా బెంగళూరు వచ్చి ఇక్కడ కలిసిపోతారు. అది సో ఇది మన ఏంటంటే రోడ్ సైడ్ బిజినెస్ కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఈ ట్రాఫిక్ వాళ్ళతో కానీ లేకపోతే వేరే వారి సంథింగ్ బండ్ల మీదకి రావడం కానీ అలా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు అలాంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా వచ్చినాయి మీకు? అట్లాంటి ఇబ్బంది అంటే మనం జాగ్రత్త చూసుకోవాలి. మనం వచ్చిన పబ్లిక్ని కస్టమర్ మనం లోపల తీసుకోవడం, అయ్యా కొద్దిగా అట్లా ముందుకు రండి వెనక రండి అని. ఎందుకంటే
వాళ్ళకి ఏ బండి తగలకుండా ఏది మనకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వచ్చే బండికి పోయే బండికి ఇబ్బంది లేకుండా మనం కాపాడుకోవాలి. అది పబ్లిక్ మీద ఏమాత్రం మందే కదంటే అది కాదు. ఎవరు రోడ్డు పక్కన వ్యాపారం చేసుకోమన్నాడు, కాకపోతే ఆయన ఎంతవరకు పోవాలో మనం అంతవరకే ఉండాలి. రోడ్ అంతా నాదే నా ఇదని పోకూడదు. అది ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాము ఇదే కుమారి అంటే రోడ్ అంతా బ్లాక్ చేపించడం, 2 లెవర్లు అంటాం, అట్లాగా ఇది ఆమె కూడా ఇదే బిర్యానీ వ్యాపారంలో దిగి ఇట్లా చేసింది. సో మీరు ఇదే బిర్యానీ వ్యాపారంలో దిగారు. సో ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయంట? ఇలాంటి ఇబ్బందులు రాకుండా మనం చూసుకోవాలి. ట్రాఫిక్ వాళ్ళతో ఇబ్బంది రాకుండా మనం చూసుకోవాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు మనం. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని టెన్షన్ల మీద వస్తుంటారో వచ్చినప్పుడు అయ్యా లేదా ఇట్లా వెనక పెట్టుకుంటా ముందు పెట్టుకుంటా మాట్లాడుకోవాలి, చెప్పాలి, రిక్వెస్ట్ చేసుకోవాలి. అంతేగాని మాదే నా ఏది రోడ్ అన్నట్టు ముందుకు వెళ్ళకూడదు. అది తప్పు. సో వీళ్ళు వచ్చేసరికి భార్యాభర్తలు కాబట్టి పొద్దున పూటేమో బిర్యానీ చేసుకుంటున్నారు, మళ్ళీ సాయంత్రం పూటేమో ఒక చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్నారు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అనుబంధ సంబంధం చూడండి. సో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే ఏదైనా చేయగలరు, ఎంతైనా సంపాదించగలరు అనేది ఒక నిదర్శన రూపంలో మన ముందున్న వీళ్ళిద్దరైతే. సో వీళ్ళిద్దరు బాగా కష్టపడుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వీళ్ళని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలతో ఇద్దరితో మాట్లాడాము. ఫుడ్ కూడా చాలా మందికి మేము రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము. అదేవిధంగా కూల్ డ్రింక్ బాటిల్ ఒక బిర్యానీ కలిపి 99 రూపాయలు మాత్రమే. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ అమీర్పేట, హైదరాబాద్లో ఈ ఏరియాలో నాకు తెలిసి అయితే కాంబో ఆఫర్ అయితే ఇంత తక్కువలో ఎక్కడే లేదు. సో ఫస్ట్ టైం ఇది పెట్టారు ఇక్కడ. ఇది వచ్చేసరికి ఆదిత్య ఆర్కిడ్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా అమీర్పేట మెట్రో స్టేషన్ పక్కనే కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో కేవలం 99 రూపాయలు మాత్రమే. ప్యాకింగ్ సదుపాయం కూడా ఉంది, టేక్ అవే కూడా ఉంది. అది కూడా వచ్చేసరికి 120 రూపీస్. ప్యాకింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే మన రెస్టారెంట్ స్టైల్లో అయితే ప్యాకింగ్ ఉంటుంది. సో అదేవిధంగా మనం ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేద్దాము, ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు అయితే చెప్తాను. అదేవిధంగా ఇక్కడ కొంతమంది కస్టమర్స్ అయితే ఉన్నారు, ఈ బిర్యానీ ఎలా ఉందో వాళ్ళ ద్వారా కూడా అడిగి తెలుసుకుందాం. సో మనం చూసాము, మనకైతే బిర్యానీ వచ్చేసింది. మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాము ఎలా ఉందో. పీస్ కూడా ఎలా ఉందో దమ్ బిర్యానీ. చాలా బాగుంది, వేడివేడిగా. కేవలం 99 రూపాయలు అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్. 99 రూపాయలు. మరి అదేవిధంగా థమ్స్ అప్ పెట్ బాటిల్ కూడా ఇస్తారు, కుండ వాటర్. ఇది కూడా మట్టి గ్లాస్లో వాటర్ ఇస్తున్నారు. సో బిర్యానీ విత్ కుండ వాటర్. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, సూపర్. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రదర్. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ప్రజెంట్ కోచింగ్కి వచ్చాను, ఏఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్కు. కోచింగ్ హాస్టల్లో ఉంటారా? హాస్టల్లో కాదు, నేను రూమ్లో ఉంటా కాబట్టి కోచింగ్కి వచ్చాను ఇక్కడికి. ఎలా ఉంది బిర్యానీ, ఎలా ఉంది? ఓ సూపర్ ఉంది. హోటల్లో పెట్టే అమౌంట్ కన్నా ఇలా మనకు తక్కువ కాస్ట్లో హోటల్ టేస్ట్ కన్నా బెటర్ టేస్ట్తోనే సూపర్ ఉంది, తినొచ్చు. 99 రూపాయలు అంటే రీజనబుల్ రేట్లో బిర్యానీ మనం బయట మంచిగా తినొచ్చు. బెస్ట్ వేనే, సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం పర్వాలేదు, బాగుంది. రేటింగ్ అంటే ఇప్పుడు ఇంకా మనకున్న హైదరాబాద్లో చూస్తే అన్ని బిర్యానీలు మనం అంటే మంచి హోటల్తో పోల్చుకుంటే కూడా సేమ్ రేటింగ్ ఇవ్వచ్చు. ఆ హోటల్కి ఉండే రేటింగ్ దీన్ని కూడా మనం రేటింగ్ ఇవ్వచ్చు, అంటే 5 స్టార్ రేటింగ్ కూడా ఇవ్వచ్చు, ఏం కాదు. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉంది బిర్యానీ, ఎలా ఉంది ఇక్కడ? బాగుంది. ఇంత తక్కువ రేట్లో ఇంత టేస్టీఫుల్గా నేను ఎక్కడ చూడలేదు, చాలా బాగుంది. ఎలా వర్తబుల్ అండి పెట్టిన అమౌంట్కి? అమౌంట్ పెట్టిన దానికి వర్తబుల్ బ్రో, చాలా బాగుంది. రేటింగ్ ఏమి ఇస్తావు? 5/5. ఓకే థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీరు పెట్టిన డబ్బులు వర్తబుల్ అనేది? వర్తే బ్రో. 99 రూపీస్ అంటే వర్తే కదా.